ఈరోజు వంకాయ మినపప్పు కారం పెట్టి కూర వండుతున్నానండి. వంకాయ నవ్వుకోకండి, నిన్న మినపప్పు కారం చూపించాను కదా. ఈ తెల్ల వంకాయలు అసలు ఎక్కువ రుచిగా ఉంటాయండి నీలం వాటికన్నా. కానీ ఇవి చిన్నవి దొరకవు, ఎప్పుడు పెద్దవే దొరుకుతాయి. పచ్చడి వంకాయలు అంటారు కాల్చుకునేలాగా. నాకు అనుకోకుండా కొంచెం చిన్నవి దొరికాయి. వీటితో ఇప్పుడు ఇందులో ఈ మినపప్పు కారం కూర చేస్తాను, చూపిస్తాను. ఇలా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసేసుకోవాలి. ఇదిగో ఈ మినపప్పు కారంలో తగినంత ఉప్పు కలిపేసుకున్నాను. ఇవి కాయల్లో చూపిస్తాను. ఇదిగోనండి కాయలన్నింటిలోనూ కారం కూరుకుని ఇలా చేసుకున్నాను ప్యాన్లో. ఇప్పుడు దీని మీద మామూలు మూత కాకుండా ఒక ప్లేట్ పెట్టి దాంట్లో కొంచెం నీళ్లు పోసుకుని పెడితే ఆ నీటి చుక్కలు కొంచెం కొంచెం దిగుతూ ఉంటాయి. ఆ ఆవిరికి ఆ తడికి ఇంకా బాగా మగ్గుతాయి కాయలు. ఇది ఇలా నీళ్లు పోసుకొని మూత పెట్టుకోవాలి. కాయల్ని ఇలా మెల్లిగా విరక్కుండా గరిటతో మెల్లిగా తిరగేసుకోవాలి. మళ్ళీ నీళ్ళ పళ్ళెం మూత పెట్టేసుకోవాలి. ఇంకో పక్క పెసరపప్పు ఉడకబెడుతున్నానండి. ఇది తొందరగా ఉడికిపోతుంది, కుక్కర్లో అక్కర్లేదు. పెసరపప్పు పప్పు పులుసు చేస్తున్నాను. ఇది చాలా హై ప్రోటీన్, చలవ చేస్తుంది కూడా. పెసరపప్పు మెత్తగా ఉడికిపోయిందండి. ఇందులో ఇప్పుడు చింతపండు రసం, చిన్న బెల్లం ముక్క, ఉప్పు, చిటికెడు పసుపు, కాసి నీళ్లు పోసుకోవాలి. ఇదిగోనండి ఇందులో చింతపండు, చిన్న బెల్లం ముక్క, ఉప్పు, చిటికెడు పసుపు, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసాను. 5 నిమిషాలు మరగనిచ్చి పోపు పెట్టుకోవాలి. జీలకర్ర, ఇంగువ, 2 ఎండుమిరపకాయలు, ఆవాలు పోపు. ఇదిగోనండి వంకాయ కూర చక్కగా మగ్గుతోంది. ఇంకొక 5 నిమిషాలు అయితే ఈ కూర రెడీ అయిపోతుంది. పులుసు మరిగిపోయిందండి. ఇప్పుడు పోపు పెట్టేస్తాను. ఇదిగో ఇలా ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇందులో మెంతులు వేయట్లేదు, జీలకర్ర ప్రధానం, ఇంగువ పోపు. ఇదిగోనండి పోపు వేగిపోయింది. వంకాయ కూర కూడా ఇంకొక 2 నిమిషాల్లో అయిపోవచ్చింది. ఇలా ఆయిలీగా ఉందనుకుంటున్నారు, ఇది పైనుంచి దిగిన నీటి చుక్కలు కూడా ఉన్నాయి కదా ప్లేట్లోంచి. ఇవన్నీ స్టవ్ కట్టేశాక సర్దుకుపోతాయి. ఇదిగోనండి ఎంతో రుచికరంగా ఉండేది హెల్దీ అయిన పెసరపప్పు పప్పు పులుసు. చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. వంకాయ కూర కూడా అయిపోయిందండి. స్టవ్ కట్టేసుకుని 2 నిమిషాలు, 5 నిమిషాలు అనుకోండి, ఈ ప్యాన్లోనే ఉంచేసుకుని అప్పుడు బౌల్లోకి తీసుకోవాలి. ఇదిగోనండి ఈరోజు నేను వండిన గుత్తొంకాయ మినపప్పు కారం కూర, పెసరపప్పు పప్పు పులుసు, నువ్వు పొడి. ఇది ఈరోజు వేడి అన్నంలో మొదట 2-3 ముద్దల్లో తింటే చాలా హెల్దీ అండి. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కాళ్ళ నొప్పులు అలాంటి సమస్యలు తగ్గుతాయి. నువ్వుపప్పు చాలా హెల్దీ.